హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆల్ తెలుగు పేపర్స్ను అబ్జర్వ్ చేసి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ను కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కరెంట్ అఫైర్స్ అంశాలను కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు ఉపయోగం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా యూజ్గా ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ను పరిశీలిద్దాం. ముందుగా ఉద్యోగ కల్పనలో రాష్ట్రం టాప్, రైజింగ్లో తెలంగాణ, హైదరాబాద్ను ఎవరు ఆపలేరు. ఏడాదిలో అత్యధిక విదేశీ పెట్టుబడులు, $1 ట్రిలియన్ జీడిపి చేస్తామంటే ఎవరు నమ్మలే, ఇప్పుడు నమ్ముతున్నారంటూ మరి HCL టెక్ న్యూ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు న్యూస్ చూడొచ్చు. ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ 1గా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. HCL టెక్ న్యూ క్యాంపస్ను ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నట్లు వివరించారంటూ ఇక్కడ తెలంగాణను $1 ట్రిలియన్ జీడిపిగా రాష్ట్రంగా మారుస్తామని చెప్పినప్పుడు సాధ్యం కాదని కొందరు అన్నారు. కానీ దావోస్ పర్యటనలో ఓసారి 41,000 కోట్లు, మరోసారి 1.78 లక్షల కోట్ల MOUపై సంతకాలు చేసుకున్నాక ఇప్పుడు నమ్ముతున్నారంటూ మరి HCL టెక్ న్యూ క్యాంపస్ ప్రారంభోత్సవంలో మరి అన్ని రంగాల్లో తెలంగాణ మరి హైదరాబాద్ రైజింగ్గా నిలుస్తున్నాయంటూ మరి సీఎం వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే JEE మెయిన్స్ దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. JEE మెయిన్స్ దరఖాస్తులో తప్పుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 28 రాత్రి 11:50 వరకు తమ వివరాలను ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చని పేర్కొన్నట్టుగా మరి JEE మెయిన్స్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరో ఏడాది గడువు ఇస్తారా? 2018 PhD బ్యాచ్ విద్యార్థుల ఎదురుచూపు, నేడు నిర్ణయాన్ని వెల్లడించనున్న అధికారులు. 7 ఏళ్లుగా గోసపడుతున్నాం, కరోనా కారణంగా 2 ఏళ్లు కోల్పోయాం. రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేయడానికి మరో ఏడాది గడువు పొడిగించాలని ఉస్మానియా 2018 PhD విద్యార్థులు వేడుకుంటున్నారు. కొంతకాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు గడువు పెంచాలని వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని, ఫెలోషిప్లు అందక పరిశోధనలు ఆగిపోయాయని ఆవేదన చెందుతున్నట్టుగా మరి PhD సబ్మిట్ చేయడానికి విద్యార్థులు మరి మరొక 1 ఇయర్ పొడిగించాలని ఇక్కడ వేడుకుంటున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ IGNOU BEd BSc నర్సింగ్ రిజిస్ట్రేషన్లకు నేడే ఆఖరు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నర్సింగ్ సంబంధించి అడ్మిషన్ల కోసం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుందంటూ మరి ఆసక్తి గల అభ్యర్థులు వర్సిటీ అధికారిక వెబ్సైట్ అయినటువంటి IGNOU AC ఇన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని మరి వీటికి రిజిస్ట్రేషన్ సంబంధించి నేడే ఆఖరంటూ అభ్యర్థులు గమనించాలా. నెక్స్ట్ ప్రొఫెసర్ల లాబింగ్, పెద్ద మొత్తంలో నగదు జమ చేసినట్టు ప్రచారం. ఉద్యోగ విరమణ వయసు పెంపునకు ప్రయత్నం. అగ్రి, వెటర్నరీ, ఉద్యానవన వర్సిటీల్లో డిమాండ్. సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. నేడే ఉత్తర్వులు. కీలక ఉద్యోగుల రిటైర్మెంట్. పాత తేదీతో జీవో తెచ్చుకునేందుకు తాజాగా కసరత్తులు. సీఎం అపాయింట్మెంట్ కోరిన అధికారులంటూ ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, ఉద్యాన హార్టికల్చర్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఉద్యోగ పదవి విరమణ వయసు పెంపునకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంతో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఆయా యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటూ మరి వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరకు ఈ నెల, వచ్చే నెలలో రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున లాబింగ్ చేసి రిటైర్మెంట్ ఏజ్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. గేట్ 2025 ప్రైమరీకి విడుదల. మార్చి 19న తుది ఫలితాలు వెల్లడంటూ గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2025 ప్రైమరీకిని IIT రూర్కి
గురువారం విడుదల చేసినట్టు ఇక్కడ మరి గేట్ ప్రైమరీకి రిలీజ్ అయిందన్నట్టుగా ఇక్కడ న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలంటూ గురువారం ఎస్సీలో స్టూడెంట్లు ఆందోళనకు దిగినట్టుగా మరి పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన దిగినట్టుగా న్యూస్ మనం చూడొచ్చు. ఇక మరి నిన్న మనం న్యూస్ చూసినప్పుడు ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర పెట్టుకొని మరి ఫీజులకు వసూలుకు ఒక అస్త్రంగా మార్చుకున్న నేపథ్యంలో ఈరోజు న్యూస్ రావడం జరిగింది. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలకు నోటీసులు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల సర్టిఫికెట్లను కాలేజీలో పెట్టుకున్న మేనేజ్మెంట్లపై చర్యలు తీసుకోవడానికి తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రెడీ అయినట్టు తెలిసింది. ఇక్కడ సర్టిఫికెట్లు ఇవ్వకుండా స్టూడెంట్లను వేధిస్తున్న కాలేజీలకు నోటీస్ ఇవ్వాలంటూ మరి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయించినట్టుగా న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏపీలో జాతీయ క్రీడల నిర్వహణకు సహకరించాలంటూ పీటీ ఉషాను కోరిన సీఎం చంద్రబాబు అంటూ మరి ఇక్కడ ఏపీ న్యూస్. ఏపీలో 2029లో జాతీయ క్రీడల నిర్వహణకు సహకరించాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు రాజ్యసభ ఎంపీ పీటీ ఉషాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ వృత్తి విద్యలో సీట్లన్నీ స్థానికులకే, ఏపీకి నాన్ లోకల్ వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ఇక ప్రవేశాలన్నీ తెలంగాణ స్థానికులకే కేటాయించనున్నారు. నేరుగా 85% సీట్లను తెలంగాణ వారికి కేటాయిస్తూ మరో 15% అన్రిజర్వ్డ్ సీట్లుగా గుర్తించినప్పటికీ వాటిని కూడా తెలంగాణ వారికే కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 15 విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం జారీ చేశారంటూ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో నిర్దేశించిన విధంగా 10 సంవత్సరాల కాలానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రవేశాలు ఈ విద్యా సంవత్సరం ముగిసినందున ప్రభుత్వం కొత్త నిబంధనలతో ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో 85% సీట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతం అంటే తెలంగాణ స్థానికులకు రిజర్వ్ చేయబడ్డాయి. మిగిలినవి అంటే 15% అందరికీ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు 15% కోటాలో సీట్ల కోసం పోటీ పడటానికి వీలు కల్పిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటా లేకుండా ఉత్తర్వుల్లో సవరణ చేశారు. అంటే ఇంతకుముందు 85% తెలంగాణకు, 15% నాన్ లోకల్ కింద ఉండగా ఇప్పుడు ఆ 15% నాన్ లోకల్ కింద కూడా తెలంగాణ విద్యార్థులకే కేటాయించినట్టుగా ఆ న్యూస్ మనం చూడొచ్చు. ప్రైవేటు వర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ గురువారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించారంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ 32 కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లు. రాష్ట్రంలోని ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్న కాలేజీలపై స్పష్టత వచ్చింది. 2024-25 విద్యా సంవత్సరంలో 32 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. దీంట్లో 8 కాలేజీలకు గల్ఫ్ కోటా, పిఐఓ కోటా కింద సీట్లను భర్తీ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. దీంట్లో 11 ఓయూ పరిధిలో ఉండగా 20 కాలేజీలు జేఎన్టీయూ పరిధిలో ఉన్నట్టుగా మరి 32 కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు, 150 వరకు ఠాణాల స్థాయి పెంపు, రాష్ట్ర సర్కారు కసరత్తు అంటూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను పటిష్టపరిచేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో కొత్తగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, ట్రాఫిక్ ఠాణాలతో పాటు మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందట్టు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో పోలీస్ స్టేషన్లు 100 వరకు పెరిగిన నేపథ్యంలో మరి వాటికి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టరు తర్వాత కానిస్టేబుల్ల యొక్క వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి స్థానికేతర కోటా ఇక తెలంగాణ వాసులకే అంటూ ఇక్కడ చూడండి. అన్రిజర్వ్డ్గా పిలిచే స్థానికేతర కోటాలో 15% రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగా మరో 3 కేటగిరీల వారు పోటీ పడనున్నారు. ఉద్యోగ ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నప్పటికీ గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో నివసించిన వారి పిల్లలు పోటీ పడవచ్చు. అంటే రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు నివసించినట్టు మీ సేవా కేంద్రాల ద్వారా రెసిడెంట్ సర్టిఫికేట్ పొందాలి. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు,
విశ్వవిద్యాలయ ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క పిల్లల అర్హులంటూ అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులే. అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వామి కూడా అర్హులంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ కోర్సులకి నిబంధనలు అంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మాడీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు తాజా నిబంధనలు వర్తిస్తాయంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కోర్సులో అండర్ గ్రాడ్యుయేట్తో పాటు పీజీ సీట్ల భర్తీకి ఇవే నిబంధనలు వర్తిస్తాయంటూ స్థానికత అంటే ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్థానికత అంటే గతంలో మాదిరిగా 6 నుంచి ఇంటర్ చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తొలుత 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ల చదువును చూస్తారు. 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవకుంటే అప్పుడు 6 నుంచి ఇంటర్ వరకు 7 ఏళ్ల చదువులో 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవాలి. అంటే 6 నుంచి 9 వరకు లేదా 7 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్థానికుడిగా పరిగణిస్తారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తొలుత భర్తీ చేసేది 15% కోటా సీట్లే. ఇంజనీరింగ్ ఇతర కోర్సుల సీట్ల భర్తీ సమయంలో కన్వీనర్ కోటాలో తొలుత 15% అన్రిజర్వ్డ్ సీట్లను భర్తీ చేస్తారు. దానికి కూడా సామాజిక వర్గాల రిజర్వేషన్ అమలు చేస్తారు. ఆ తర్వాత 85% స్థానిక కోటా సీట్లను భర్తీ చేస్తారంటూ మరి ఇక్కడ స్థానికత అంటే ఏంది క్లియర్గా ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. తర్వాత హిందీ వల్ల పలు భాషలు కనుమరుగయ్యాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ హిందీని స్వీకరించి నేడు పలు భాషలు కనుమరుగయ్యాయని తమిళనాడు ముందే మేల్కొని ఉద్యమిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారంటూ త్రిభాషా విధానాన్ని తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణాలను ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో మరి త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ వార్తను మనం చూడొచ్చు. కర్ణాటక హోటళ్లలో ప్లాస్టిక్పై నిషేధం, ఇడ్లీలో క్యాన్సర్ కారకాలను గుర్తించడంతో నిర్ణయం. కర్ణాటకలోని హోటళ్ళు, రెస్టారెంట్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆ రాష్ట్ర యొక్క ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులు మొత్తం 500 రెస్టారెంట్లు, హోటళ్ళు, రోడ్డు పక్కన బళ్లలో ఇడ్లీలను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తే వాటిలో 35 చోట్ల తయారైన ఇడ్లీలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా గుర్తించడంతో మరి హోటళ్లలో ప్లాస్టిక్ వాడకం పైన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్టుగా అక్కడ చూడొచ్చు. ఇక ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం వేడుకలు, సదస్సుల నిర్వహణ, పురస్కారాల ప్రదానం. ఇకపై ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారంటూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై సిఫార్సులకు సంబంధించిన కీలక నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 4న తీసుకున్న నేపథ్యంలో ఈ తేదీని మైలురాయిగా పేర్కొంటూ ఏటా సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందంటూ ఇక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా చూడొచ్చు. మహిళా వర్సిటీని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఇందుకు కావాల్సిన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ మరి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మహిళా యూనివర్సిటీని సందర్శించిన నేపథ్యంలో మరి దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దామంటూ వ్యాఖ్యానించినట్టుగా చూడొచ్చు. ఢిల్లీలో జహాన్-ఏ-ఖుస్రో సూఫీ సంగీత సమారోహం హాజరు కానున్న ప్రధాని మోదీ. జహాన్-ఏ-ఖుస్రో పేరుతో ఢిల్లీలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సూఫీ అంతర్జాతీయ సంగీత ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు PMO ఒక ప్రకటనలో వెల్లడించింది. బాలీవుడ్కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత ముజఫర్ అలీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 దాకా ఈ 3 రోజుల పాటు సుందర్ నర్సరీలో ఈ వేడుక నిర్వహించనున్నారంటూ మరి ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నట్టుగా అక్కడ న్యూస్ చూడొచ్చు. యూరోపియన్ యూనియన్ పైన సుంకాల మోత 25% వరకు విధిస్తున్నాం, చైనా పైన రెట్టింపు చేస్తామంటూ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా యూరోపియన్ యూనియన్ పైన కన్నేశారు. తమకు మిత్రులైన ఈ దేశాలపైన త్వరలోనే 25% సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. దీంతోపాటు చైనాపై గతంలో విధిస్తామన్న 10% సుంకాలను
రెట్టింపు చేస్తామని ప్రకటించారంటూ ఆ న్యూస్ చూడొచ్చు. నేడు ఒకే వరుసలోకి 7 గ్రహాలు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని 7 గ్రహాలు నేడు ఒకే వరుసలోకి వచ్చి కనువిందు చేయనున్నాయి. ఖగోళ ప్రేమికులను అబ్బురపరిచే ఈ విన్యాసంలో మరి గ్రహాలని ఒకే వరుసలోకి రానున్నాయంటూ న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్, జపాన్లో వరుసగా 9వ ఏడాది జననాల రేటు తగ్గుముఖం. కార్మికులు లభించక మూతపడుతున్న పరిశ్రమలు. జపాన్లో జనాభా శరవేగంగా పడిపోతుంది. ఇది ఆ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగంపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. కార్మికులు లభించక పరిశ్రమలు మూతపడుతున్నాయంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. తాజాగా 2024లో జననాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే మరో 5% పతనమై 7,20,000గా నమోదైంది. 1899 తర్వాత జపాన్లో ఇంత తక్కువగా జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరగడంతో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గి ప్రభుత్వానికి పన్ను ఆదాయం పడిపోతుందంటూ మరి జనాభా భారీగా తగ్గుముఖం పడుతుంది జపాన్లో అంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు. ఐరాసలో హిందీ ప్రాజెక్టు పొడిగింపుపై ఒప్పందం. ఐక్యరాజ్య సమితి నుంచి హిందీలో వార్తలను ప్రసారం చేయడంతో పాటు భాషను మరింత మందికి చేర్చే ప్రాజెక్టు పొడిగింపుపై మరోసారి ఒప్పందం కుదిరింది. దీనిపై ఐరాసలో భారత ప్రతినిధి పి హరీష్, సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్ సెక్రటరీ జనరల్ మెలిసా ఫ్లెమింగ్ బుధవారం సంతకాలు చేశారంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్, విద్యార్థులతో నాసా మాజీ వ్యోమగామి మసిమినో మాటామంతి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మాజీ వ్యోమగామి మైక్ మసిమినో ఢిల్లీలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి చంద్రయాన్ ప్రయోగంపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్కే కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన వర్గాలకు ఈ ప్రయోగం చంద్రయాన్ 3 ప్రయోగం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా మరి పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో ఆయన ముచ్చటించిన సందర్భంగా చంద్రయాన్ 3ని ప్రశంసించినట్టుగా మనం న్యూస్ చూడాలి. నెక్స్ట్, మహిళా సర్పంచ్లపై పెత్తనం చేసే భర్తలకు జరిమానా. కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు. మన దేశంలోని చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్, అధికారం మాత్రం భర్తలు లేదా తండ్రులతో. ఇలా పరోక్షంగా పెత్తనం చేస్తూ మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న పురుషులపై జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు సలహా మేరకు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ అధ్యక్షతన 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవల పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు తన నివేదికను వెల్లడించిన నేపథ్యంలో మరి మహిళా సర్పంచులపైన పెత్తనం చేసే భర్తలకు లేదా తండ్రులకు మరి చర్యలు తీసుకోవాల్సిందిగా జరిమానా విధించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది. బీసీల డిమాండ్లపై 12-13 తేదీల్లో ఢిల్లీలో మేధావుల సదస్సు. ఆర్ కృష్ణయ్య. దేశంలోని 70 కోట్ల మంది బీసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లతో సప్లాన్ను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీల డిమాండ్లపై దక్షిణాది రాష్ట్రాల ఓబీసీల సంఘం, ఏపీ బీసీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 12-13 తేదీల్లో ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీ మేధావుల సదస్సు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నట్టుగా ఇక్కడ న్యూస్ చూడాలి. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి 5,658 కోట్లు. రాష్ట్రంలోని 39 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5,658 కోట్లు కేటాయించడం జరిగినట్టు కేంద్ర రహదారి రవాణా శాఖ విడుదల చేసినటువంటి బడ్జెట్ పద్దుల గణాంకాలు ఈ విషయాన్ని మరి తెలంగాణలో 39 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం దాదాపు 5,658 కోట్ల రూపాయల విడుదల చేసినట్టుగా ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల కోసం బ్యాటరీ కార్లు హైకోర్టుకు అందించిన జిఎంఆర్ వరలక్ష్మి. హైకోర్టుకు వచ్చే దివ్యాంగుల సౌకర్యం కోసం జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సీఈఓ ప్రదీప్ ఫణిక్కర్ గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సుజయ్ పాల్కు 2 బ్యాటరీ కార్లు అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీటిని అందజేసినట్టు జిఎంఆర్ ప్రతినిధులు తెలియజేశారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడాలి. ఇక రైల్వే స్టేషన్లలో తెలంగాణ ఉత్పత్తులు, పిండి వంటలు, పచ్చళ్ళు, చేనేత వస్త్రాల స్టాళ్ళు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో 50 చోట్ల ఏర్పాటుకు రైల్వే శాఖ అనుమతి. తెలంగాణలోని రైల్వే స్టేషన్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల స్టాళ్ళు ఏర్పాటు కానున్నాయి. మొదటి విడతగా రాష్ట్రంలో 14 మహిళా స్టాళ్లను, రెండవ విడతలో 36 స్టాళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్టుగా ఇక్కడ ప్రాథమికంగా సికింద్రాబాద్,
పిండి వంటల ఉత్పత్తులు ఇక్కడ చూసినట్టయితే సికింద్రాబాద్లో పిండి వంటల ఉత్పత్తులు, ఖమ్మంలో సకినాలు, లడ్డూలు, ఇక్కడ సిర్పూర్లో మరి సిర్పూర్, వికారాబాద్, భద్రాచలం, వరంగల్, కరీంనగర్, శంకర్పల్లి ఈ విధమైన స్టేషన్లలో ఏర్పాటు చేసినట్టుగా ఇవ్వడం జరిగింది. తర్వాత రక్షణ రంగ ఉత్పత్తుల విజ్ఞాన్ వైభవం నేటి నుంచి గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రదర్శన. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిఆర్డిఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విజ్ఞాన్ వైభవ్ 2K25 పేరిట రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనను శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారంటూ మరి సైన్స్ డే సందర్భంగా డిఆర్డిఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో విజ్ఞాన్ వైభవ్ పేరిట రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహిస్తున్నట్టుగా న్యూస్ చూడాలి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి 1 నుంచి 5 తరగతుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్కూల్లో 50% సీట్లను పోలీస్ కుటుంబాల పిల్లలకు, మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయించనున్నారంటూ మరి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ప్రవేశాలకు అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్టుగా ఇక్కడ న్యూస్ చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. మరి రాష్ట్రంలో గురువారం ఒక పట్టభద్రు స్థానం, ఒక గ్రాడ్యుయేట్ మరియు 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టుగా వార్త చూడాలి. మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించి 70% ఓటింగ్ నమోదు కాగా, మరి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీలో 91%, తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 93% ఓటింగ్ నమోదైనట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడాలి. నెక్స్ట్ చూస్తే భోపాల్ విష వ్యర్థాల దహనంలో జోక్యం చేసుకోలేం తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత అక్కడి యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో పోగుపడినటువంటి విషపూరిత వ్యర్థాల దహనానికి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఆ వ్యర్థాలను మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా పీతంపూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీకి తరలించి అక్కడ దహనం చేయాలని హైకోర్టు నిరుడు డిసెంబర్ 3న ఆదేశించింది. దాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పైన గవాయ్, జస్టిస్ ఏ మసీహ్లతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్జిఆర్ఐ మరియు జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థకు నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు వ్యర్థాల తరలింపు, దహనంపై ఆదేశాలు జారీ చేసిందని. మరి భోపాల్ ఇన్సిడెంట్కి సంబంధించిన ఆ కంపెనీలో 84 నుంచి ఇప్పటి వరకు అందులో వ్యర్థాలు అదే విధంగా ఉన్నాయి. వాటిని వేరే ప్రాంతానికి ధార్ జిల్లాలోని పీతంపూర్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ క్యాడర్కి తరలించి దానం చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతించింది. దానిపైన ఏర్పాటు చేసిన వచ్చినటువంటి అప్పీల్ పైన సుప్రీంకోర్టు దానిపైన వ్యాఖ్యానించడానికి, చర్యలు తీసుకోవడానికి నిరాకరించినట్టుగా హైకోర్టు ఉత్తర్వులనే ఫైనల్ చేసినట్టుగా ఇక్కడ న్యూస్ చూడాలి. ఎందుకంటే వివిధ సాంకేతిక సంస్థలైనటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి పొందిన తర్వాత వ్యర్థాలను దహనం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా మనం చూడాలి. నెక్స్ట్ 1000 మందికి పైగా సమీక్షకులకు ఉద్వాసన పలికిన న్యాక్. ఉన్నత విద్యా సంస్థల పనితీరును సమీక్షించి వాటికి గ్రేడ్లను కేటాయించేటువంటి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయని 1000 మందికి పైగా అసెన్షన్లను, సమీక్షకులను తొలగించిందంటూ చూడండి. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకుంది. మొత్తం 7,000 మంది సమీక్షకులకు న్యాక్ కోసం పనిచేస్తున్న వారి పనితీరును సమీక్షించి కొందరిని 6 నెలల పాటు, మరికొందరిని ఏడాది పాటు విధుల నుంచి తొలగించడం జరిగిందంటూ మరి సరైన సమీక్ష చేయని అధికారులను తొలగించినట్టుగా న్యాక్ విధుల నుంచి దాదాపు 6 నెలలు, కొంతమందిని 1 సంవత్సరం పాటు తొలగించినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆస్ట్రియా ఛాన్సలర్గా స్టాకర్ కొలువు తీరనున్న 3 పార్టీల సంకీర్ణం. ఐరోపా దేశం ఆస్ట్రియా కొత్త ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. సూపర్ బిలియనీర్లలో అంబానీ, అదానీ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాను ది వాల్ స్ట్రీట్ జర్నల్ విడుదల చేయడం జరిగింది.
సంపద నికర విలువ కోసం $50 బిలియన్ ఉన్న వారిని సూపర్ బిలియనీర్లుగా సంస్థ పరిగణించింది. ఈ 24 మందిలో 16 మంది సెంటీ బిలియనీర్లుగా అంటే $100 బిలియన్ ఉన్నట్టుగా నివేదిక తెలియజేసింది. ఈ జాబితాలో అంబానీ, అదానీ ఉన్నట్టుగా మనం న్యూస్ చూడాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 2025 జనవరిలో 4 నుంచి 9 వరకు గ్రామీణ్ భారత్ మహోత్సవ్ను ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలోని భారత్ మండపం. భారత సీనియర్ పురుషుల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అయినటువంటి సంతోష్ ట్రోఫీని 2024-25 సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచిందంటే వెస్ట్ బెంగాల్. జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున అంటే జనవరి 5న నిర్వహిస్తారు. అమెరికా ప్రతినిధుల సభ అయినటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్గా తిరిగి ఎన్నికైంది మైక్ జాన్సన్. ఏపీలో ఓటెత్తిన పట్టభద్రులు రికార్డు స్థాయిలో 69.57% పోలింగ్ నమోదైందంటూ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ స్వల్ప వాదనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు 69.57 పోలింగ్ నమోదైందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుంభమేళ మార్గంలో తెలుగు బోర్డులు యూపీ సీఎంకు ఎంపీ కలిశెట్టి ధన్యవాదాలు. మహాకుంభమేళ సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినందుకు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ధన్యవాదాలు తెలియజేశారు. యూపీలో హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగులో ఆ యొక్క ప్రయాణ మార్గాల్లో జాతీయ రహదారిలో రాసిన ఊర్ల పేర్లు తెలుగులో ఇవ్వడంతో మరి అక్కడ యూపీ సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా ఆ న్యూస్ మనం చూడాలి. మానవ హక్కులపై లఘు చిత్ర పోటీల్లో తెలంగాణకు ప్రత్యేక అవార్డు. మానవ హక్కులపై ప్రతి ఏటా జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC నిర్వహించేటువంటి వార్షిక లఘు చిత్ర పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అత్యంత ప్రతిభ కనబరిచారు. తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రశంస కేటగిరీలో హనీష్ ఉండ్రమట్ల రూపొందించిన అక్షరాభ్యాసం ఎంపికైందంటూ మరి ఇక్కడ తెలంగాణకు NHRC నిర్వహించిన పోటీల్లో తెలంగాణకు ప్రత్యేక అవార్డు వచ్చిందంటూ అక్కడ న్యూస్ చూడొచ్చు. నేటితో కులగణన రీసర్వే ముగింపు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే 2024లో మిగిలిపోయిన కుటుంబాలను గుర్తించేందుకు చేపట్టిన రీసర్వే గడువు శుక్రవారంతో ముగియనుంది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన కులగణన సర్వేలో తమను గుర్తించలేదని వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వెలువడంతో మరో దఫా ఈ సర్వేను ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు చేపట్టాలని ప్రభుత్వం నిర్వహించింది. ఈ రీసర్వేకి కూడా ఈ రోజుతో గడువు ముగుస్తున్నట్టుగా ఇక్కడ మన న్యూస్ చూడాలి. నెక్స్ట్ భారత గ్రాడ్యుయేట్లకు గోల్డ్ కార్డు వరం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి గోల్డ్ కార్డు వీసా భారత గ్రాడ్యుయేట్లకు వరంగా మారనుంది. ఎందుకంటే కొత్తగా గోల్డ్ కార్డు పౌరసత్వం తీసుకున్న వారికి అమెరికా కంపెనీలు రిక్రూట్మెంట్కు అవకాశం కల్పించనున్నాయి. దీని ద్వారా అమెరికాలోని యూనివర్సిటీల్లో చదివే భారత గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకునే అవకాశం కలుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఎవరైనా సరే $50 లక్షల ఖర్చు చేసి ఈ కార్డును తీసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లకు ఓకే, బట్ $50 లక్షల ఖర్చు చేయాలంటే మరి ఆ అంశాన్ని పరిశీలించాలా. సెబీ చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే, ఫైనాన్స్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే సెబీ నూతన చైర్మన్గా ఎంపికయ్యారని, సెబీ యొక్క నూతన చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే నియమితులయ్యారని నియామకాలకు సంబంధించి కరెంట్ అఫైర్ బిట్గా మనం చూడాలి. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మరి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.